పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా సరే పెన్ పట్టుకునే పొజిషన్ మాత్రం మార్చడం లేదు. కానీ పెన్ పట్టుకునే పొజిషన్ మార్చకపోతే ఫ్యూచర్ లో మీరు చాలా సఫర్ అవుతారు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అంటే స్టడీ పెరిగే కొద్ది రిటర్న్ పార్ట్ పెరుగుతుంది కదా, అప్పుడు పేజీలు రాయలేరు. ఇప్పుడు 1-2 పేజీలు రాయడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. స్టడీ పెరిగే కొద్ది మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు సఫర్ అవ్వకూడదు అంటే మీరు చేయాల్సింది పెన్ పట్టుకునే పొజిషన్ ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. పెన్ను లూజ్ గా మూవ్ అవ్వాలి, అంతేగాని కుచ్చి రాయకూడదు. చాలా మంది రాస్తారు, మినిమం 7 పేజెస్ కి ప్రింట్ పడేలాగా రాస్తారు. చూడండి, అంత స్ట్రెస్, గట్టిగా నొక్కపట్టి రాస్తారు. మనకు కావాల్సింది 1 పేజీకే ప్రింట్, బట్ పిల్లలు రాస్తారు 7 పేజెస్ కి. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అనవసరంగా ప్రింటింగ్ మిషన్ తయారు చేశారు, మన వాళ్ళు సరిపోతారు కదా అని. సో అంత గట్టిగా స్ట్రెస్ చేస్తూ రాస్తున్నారు. అంత గట్టిగా నొక్కపట్టి రాస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. దానివల్ల మీకు ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పెన్ను పట్టుకునే పొజిషన్ మీరు మార్చండి. టిప్పుకు 1 ఇంచు దూరం పైకి పట్టుకోవాలి, టిప్పు దగ్గర పట్టుకోకూడదు.